ఆచి చికెన్ మసాలా. భారతీయులకు బంగారం వెండిపై ఉన్న మక్కువ దేశ ఆర్థిక వ్యవస్థపై గట్టి ప్రభావమే చూపుతుంది. ఇప్పుడు ఈ వెండి దిగుమతులకు పెరుగుతున్న వాణిజ్య లోటుకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వెండి దిగుమతి నిబంధనలను కఠినతరం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. అసలు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏంటి? దీనివల్ల రూపాయి విలువ ఎలా బలపడుతోంది? విశ్లేషకులు దీని గురించి ఏం చెప్తున్నారు? వెండి ఇన్ఫ్లోను నియంత్రించడానికి, పెరుగుతున్న వాణిజ్య లోటును అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశాల నుంచి వెండిని ఇష్టం వచ్చినట్టు తెచ్చుకోవడానికి వీల్లేకుండా కొత్త నిబంధనలు పెట్టింది. ఇంతకు ముందు విదేశాల నుంచి వెండి బార్స్, సిల్వర్ పౌడర్ లాంటివి తెచ్చుకోవడానికి ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు దీన్ని రిస్ట్రిక్టెడ్ కేటగిరీలోకి మార్చారు. అంటే ఇకపై విదేశాల నుండి వెండిని దిగుమతి చేసుకోవాలంటే వ్యాపారులు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేదా లైసెన్స్ తీసుకోవాలి. ఈ నూతన నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ స్పష్టం చేసింది. ఆంక్షలకు ప్రధాన కారణం ఏంటంటే దేశంలో విలువైన లోహాల దిగుమతి బిల్లు విపరీతంగా పెరిగిపోతుండడం వల్ల విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి పడుతోంది. దీన్ని అదుపు చేయడం కేంద్రం ప్రధాన లక్ష్యం. అలాగే ఉచిత వాణిజ్య ఒప్పందాలు ఉన్న థాయిలాండ్, ఆసియాన్ దేశాల నుంచి కొన్ని సంస్థలు డ్యూటీలు ఎగ్గొట్టడానికి ఇతర మార్గాల్లో వెండిని భారత్లోకి అక్రమంగా తరలిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ లూప్ హోల్స్ ను పూర్తిగా క్లోజ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశీయంగా ఉన్న వెండి వ్యాపారులు, తయారీదారుల ప్రయోజనాలను కాపాడటానికి కూడా ఈ ఆంక్షలు ఉపయోగపడతాయని నిపుణులు భావిస్తున్నారు. రూపాయి వాల్యూ పడకూడదు, రూపాయి వాల్యూ పెరగాలంటే రూపాయి తక్కువ వాడాలి. డాలర్స్ కొనుక్కోవటానికి తక్కువ డాలర్స్ కొంటే న్యాచురల్గా రూపాయి వాల్యూ పెరుగుతుంది. ఎప్పుడైతే మార్కెట్లోకి వెళ్ళి మాకు డాలర్స్ కావాలి అని భారతదేశం కొనే కొలది రూపాయి వాల్యూ పడిపోతుంది. వేల కోట్లు, లక్షల కోట్లు బంగారం కొనేసారు గత 2 సంవత్సరాల్లో కొన్ని కారణాలకి. అది ఏ రకమైన ఆప్ చేస్తే తప్పకుండా రూపాయి వాల్యూ పెరుగుతుంది, మంచి ఆర్థిక వ్యవస్థకి ఉపయోగపడతాయి. భారతదేశంలో బంగారం, వెండి కొనుగోళ్లు మునిపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరాయి. ప్రజలు కేవలం ఆభరణాల కోసమే కాకుండా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా వీటిని ఎంచుకోవడంతో దిగుమతులు భారీగా పెరిగాయి. వాణిజ్య శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం ఏప్రిల్ నెలలోనే బంగారం 82%, వెండి 157% దిగుమతులు పెరిగాయి. ఇలా వెండి, బంగారం ఎక్కువగా కొనే కొద్దీ దేశం నుంచి విదేశీ కరెన్సీ బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై రూపాయి విలువపై పడే భారాన్ని తగ్గించడానికి దిగుమతులపై ఆంక్షలు విధించారు. ఈ కొత్త ఆంక్షల వల్ల రాబోయే రోజుల్లో దిగుమతులు భారీగా తగ్గి దాదాపు 30 ఏళ్ల క్రితం నాటి కనిష్ట స్థాయికి పడిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశాలకు వెళ్లే డాలర్లు దేశంలోనే మిగలడం వల్ల రూపాయి విలువ మరింత పతనం కాకుండా స్థిరపడుతుంది లేదా మరింత బలపడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. చమురు కొనే ధరలు పెరుగుతాయి కాబట్టి రూపాయి వాల్యూ తగ్గుతాయి. ఇంటర్నేషనల్గా డాలర్లు అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే భారతదేశానికి ఎంత అవసరం కనపడుతుంది, మనం నొక్కేద్దామని చేస్తూ ఉంటారు కరెన్సీ ట్రేడ్. సో తప్పకుండా ఇది ఒక విధానం. గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీస్ వేసి తగ్గించడానికి, డాలర్ అవసరం తగ్గించడానికి చేయటం తప్పులేదు. కానీ అది పనిచేస్తారా లేదా సమయం చెప్తాది. ఇంకా స్కీమ్స్ ఉన్నాయి, అవి కూడా ప్రభుత్వం ఆలోచించి చేయాలి. మొత్తానికి అక్రమ దిగుమతులకు బ్రేక్ వేస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అటు దేశ ఆర్థిక వ్యవస్థకు, ఇటు రూపాయి విలువకు ఎంతవరకు బూస్ట్ ఇస్తుందో చూడాలి.